गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शिवनारायण सिन्नय ज्योते स्वरूपुंडु बोधजेग आगम्य ब्राह्मण पावन मूर्तिवे जन्मिंచి बोधगति सर्वसंतत सर्वदेशुल विज्ञान सूत्राలు విశద పరసే మహిమ కాల జ్ఞాన మహాన్యజనం భగవశక్తితో విరసించే షష్టనిష్ట జేర జీవ సమాజంలో వీర పటిమ గురుడు గోవిందమాంబ పరత్వరుండు భక్తి జన్కల్ప పూజ పరమ పూజ గురుడు విలాడ్ స్వరూపుండు అందురహితుడగో వీరనారాయణుండు సదా ఈయనకు జరి గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరుడు గురువే మహేశ్వరుడు గురువే సాక్షాది పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి గురువు అంత గొప్పవాడనమాట। గురువే పచ్చదైవంగా గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు ఈశ్వరుడు గురువు మహేశ్వరుడు కాబట్టి మనలో ఉన్నట్టు ఈ జీవాత్మ పరమాత్మతో ఆనందం ఇచ్చినంటే ఆ యొక్క గురుడే సర్వం గురుడు కాబట్టి గురువు మించిన దైవం ఒకటి లేదు। దాని నుంచే గురువే ముఖ్యమైనది। ఆయన ఏ శాస్త్రంలో చదవచ్చు ఎన్ని గ్రంథాలు చదవచ్చు ఎంత జ్ఞానం నేరచ్చు ఎన్ని ఇద్దరికైనా కూడా గురువే కారణమైపోయి ఉన్నారు కాబట్టి గురువుకి మించిన పచ్చదైవం మరి లేదు। అయితే అటువంటి గురువుని మనం చేరాలంటే గురువు కొన్ని మన ఇందులో ఉన్నాయి ఏంటున్నాయి కొన్ని రోగాదులు ఉన్నాయన్నమాట। అవి ఉన్నాయి కాబట్టి పంచభూతుల విసారణము ఈ పంచ ప్రకృతులు శిరచక్రాలు ఇవన్నీ ఈ కామ కోద లోవ మోవ మాన మత్స్యుడికి బోధించి గురువు మనకు అక్కడ చక్కగా ఆనందిస్తున్నాడు అనమాట। ఈ ఆకాశం వాయు అగ్ని జనం పృథువు ఈ పృథువు పంచభూతులతో నిసారణమైనది పంచ ప్రకృతులు 25 ప్రకృతులు సమాన యాన ఉదాన ప్రయాణ అపాన స్వాత్రము తక్కువ సచ్చు సవతము సూర్యము రూపము రస గంధము వాకు పాణి పాదము గురువు జ్ఞానము మనసు బుద్ధు చిత్త అహంకారము ఇవి 25 ప్రకృతులు। ఇందులో కామ కోద లోవ మోవ మాద మత్స్యములు మద జంబులు తిరుగుణములు ఈషణములు 15 దశనాడులు ఇవి ఈనాడు జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలని కలుపుకొని 96 తత్వములు ఈ 96 తత్వములుగా విపరీతంగా తెలుసుకొని తత్వ విసారణము స్థూల సూచన కారణ మా కారణ ఈ 4 దేవీ విసారణను కూడా చక్కగా బోధించి గురువు మన దయతో విశ్వాసంతో బిడ్డ ఇలా ఉంది శరీరంలోని నీ శరీరము నా శరీరము ఒకటేని నేను గొప్పవాడిని కాను నీవెంతో నీది అంతేని ఆ పంచభూతులతో కూడి ప్రపంచమవుతుంది కాబట్టి మన తల్లి కూడా 5 పంచభూతులతోనే కూడినది బిడ్డ ఇది చక్కగా ఇందులో నీలోని ఈ పంచభూతులతో ఆకాశంలో జ్ఞానము వాయువులో బుద్ధు అగ్నిలో వాయువులో మనసు ఆ అగ్నిలో బుద్ధు జనంలో చిత్తము పుదువులో అహంకారమైనట్టు పంచప్రాణంలో ఈ 5 మంచి మనకి చాలా జాగ్రత్తగా ఇవి వాడుకోవాలి। ఆయన ఈ జాగ్రత్త అంటే ఇది ఎలాగా ఎల్లప్పుడూ గురుదైవం గురు పాదాలతోనే ఇవి ఉంచినట్టు ఉండాల గురు పాదాలతోనే ఉంచాలనేటి వాడికి ఎలాగా కొంతకాలంలోని గురు సేవ చేసి ఉండాలా ఆ గురు మంత్రం అనేది జపం గురు నామస్మరణం అనేది ఎల్లవుడి కాలం ఉండాలా ఆ నామస్మరణము నేర్పు ఉండాలా। కొన్ని సంవత్సరాలు గతించారు సిద్ధయ్య 12 సంవత్సరాల శిశువుడు అలాగే అంతకి ముక్తి మార్గం పొంది ఈ జన్మమేం తోవ పరిపూర్ణ తత్వం అనేది పరిశోధించి ఎరుక్కున్నాడు। మనం ఇప్పుడు ఇంతవరకు అయినాయి కానీ దీని సంగతి తెలుసుకోలేకపోతున్నాం। గురువు అంటే ఇలాగా ఉండి శరీరం తత్వాలు ఇలా ఉన్నాడు ఆయన ఇలా ఉండి నువ్వు తెలుసుకున్నావంటే నీకు ముక్తి మార్గాన్ని పొందుతావనుకొని గురువు బోధించి చెప్పినప్పుడు గురువు మాట అది గడక గురువే దైవంగా పచ్చదైవంగా గురువు చెప్పిన వాక్యం నమ్మి ఈ శరీరం వల్ల ఈ సిరిపాదం కాడి నుంచి శిరిసి వారికి
గురు శరీరంలోని మన శరీరము ఆనందించాల. ఇంత సంపదలు, భూములు, పుట్టలు, ఆస్తులు అన్ని కూడా గడించడం కానీ ఆయన మనతో ఏడు రావు. ఎన్ని జన్మాలెత్తో పుట్టాం ఈ పాపకర జన్మలోని. ఈ పాపకర జన్మాంతరం పాపార్థమనే చెప్తున్నాము. దేనికోసము? మనం అందరం పాపులమే. ఈ భూమి మీద ఎవరు కానీ కూడా ఆయన ధర్మాతుడిని కనిపించదు. భూమి మీద వచ్చేయడం, ఏడము అన్ని పనులు చేసి కర్మాలల్లా ఈ భూదేవి మనం చేస్తున్నాం కాబట్టి ఆ పాపార్థులమే. ఈ పాపం తొలగించుకోవడానికి ఏదైనా మార్గం, భక్తి మార్గంలోని చేరుతున్నారు. ఓ రామో, కృష్ణో, నారాయణో, ముకుందో, మురారో, సహస్రకోటి నామంలో హిందీ ధర్మం ఉంది. ఏ ధర్మం ఏ నామం అని చేసి ముక్తి మార్గం పొందడానికి ఉన్నది. గురువు సాక్షిగా గురువు దగ్గరికి వెళ్ళి ఏ నామం అయినా సరే గురువు చెప్పిన మాటలు సగ్గా నడుచుకొని ముక్తి మార్గం పొందడానికి ఉన్నది. కాబట్టి అలాగా గురువు చెప్పిన మాట మనము జల్దాలుగా ఈ జ్ఞానంతో సాధించాలా. జ్ఞానం అనేది ఎలాగుంటుంది? భావార్థంలో తెలుసుకోవాలా. నా తల్లి, నా తండ్రి, నా గురువు దైవం. ఎప్పుడు చూసిన కూడా నా దైవం నా ముఖానికి కనిపించాలా. ఈ స్థూలభావంలోనే చూస్తుండాలా. కారణభావంలోని నాకు తీసుకెళ్లి గుండెలో ఉండాలి ఎల్లప్పుడు కాలం. ధనార్జన మాట గురువు అని అక్షరము. ఈ గురువు అక్షరముకి మునులు, ఋషులు, ఓగులు, పరమహంసలు అందరూ చేసి తరించిపోయారు. ఆ తరించిపోయారు కాబట్టి మన మానవ జన్మానికి మేము ఎన్ని జన్మాలు ఎత్తి పుట్టామో మనకు తెలియదు. ఈ జీవిత 4 వచ్చల పాపము జన్మలో ఉన్న కర్మం తొలగించి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శిరసులో ఈపికి రాసినప్పుడు 7 కేరళలు ఊడాయనమాట. 7 కేరళలు ఏంటి? 7 కొండలు, 7 చక్రాలు ఉన్నాయి. డవ్వి వీడాయి. ఈడు కొట్టుకోవడం అప్పటికేమంటే అది ఆనందంగా బిడ్డ ఇలా ఉన్నది అనేసి మాయని తొలగించి మాయ తీసి గురు నామస్మరణం ఇచ్చి చెవిట్లో ఊది ఈ ద్వారాసి, సోరాసి, పంచదశి ఈ మంత్రములు బోధ చేసి బిడ్డ ఇలా చేసుకొని వెళ్తే నీ పరంపర మార్గాన్ని చేరుతావని చక్కగా గురువు సత్యంతో చెప్తున్నారు. సత్యంతో చెప్పినప్పుడు శిశువుడు కూడా భావార్థంలోని, అనుభవార్థంలోని, నచ్చార్థంలోని చక్కగా ఆనందించుకొని నా తండ్రి చెప్పిన మాట ఇదే నిజము, మనతో రేటు రాదు, వచ్చినదేటి లేదు. ఈ మాయలో సంసారంలో పడి ఉన్నాం. ఈ మాయ సంసారం అనుకోవడానికి ఏంటంటే మాయనంతరాలు కొందరు ఈ సంసారము సాగరము దానలేక బహు రోగములు పట్టి ప్రజలు ఎందరో నష్టం పోతున్నారు. లేదా సంసారం చేసి సన్నాసులు అయిపోతున్నాము. సాధులు పట్టి, సించులు పట్టి ఈ కుటుంబం పెంచలేక వెళ్ళిపోయినప్పుడు అతనికి కూడా ఏం ముక్తి మార్గం లేదు. సంసారంలో ఉండి బిడ్డలకు అందరూ పూజించుకొని అన్ని కర్మాలతో చేసుకొని గురువు సాక్షాదిగా కర్మాలు అప్పుచెప్పుకొని పనులు, పాటలు, కర్మములు అన్ని గురువు సాక్షాదిగా అప్పుచెప్పుకొని ఈ సంసారంలో అంతగా ముంతగా ఎల్లమని చెప్పాడు ఎవరు? బ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్యకి. ఎందుకంటే సంసారంలోని బిడ్డలు కాసుకున్న దేవుడు ఆయనకి పెళ్ళిళ్ళు, పేరెంట్ గారు ఆయనకి మంచి చెడ్లు ఈ సంసారంలో నడిపించాల. భక్తులు అయిపోయి భక్తులుగా ఉంటే ఇక్కడ లోకాల నిందు శిశువులు రుణమని వాడు తగిలిపోద్ది. కాబట్టి ఆయనకి పెళ్ళిళ్ళు, పేరెంట్ గారు అన్ని చేసుకొని సకదానం చేసుకొని ఈ సంసారం గంటగా ముంటగా ఏమి సంసారం గంటకూడదు. ఊరిలో మురుడు పురుగు మట్టిలో వెళ్తున్నది, దానికి ఇసుక అంటదు, పులిపోపురికి పిప్ప అంటదు, తామరాకమైన నీరు అంటదు. ఈ విధముగా ఈ మనసు గురువు ద్వారా ఎన్నుకొని ఆ యొక్క నడబడులు చక్కగా నడుచుకుంటే ఆ మార్గాన్ని చేరి తప్పించడానికి గురువు ప్రతిసారి మనకు మనకు బోధించాడు అనమాట. ఆ బోధించినట్టు వాడు జననం మరణం తోవ చేరుతాడు. జననం మరణం తోవంటే అది అసలు పరిపూర్ణం. అది ఇప్పుడు కాదు, అది అప్పుడుది కాదు. ఇంద్రది మిందది ముందు వెనకలది ఏం కాదు, అది ముందుకుని ఉన్నదనమాట. అది ఆ పరిపూర్ణం పోదా తెలుసుకున్నట్టు వాడు జీవులలో నా సమ్మగా ఉన్నవి. నేనేమి గొప్పవాడును గాను, గోవుతుడిని గాను, పండితుడిని గాను, అన్ని ప్రయాణాలు కూడా మంచోడు చెడ్డోడు అనుకొని అనిపించదు. ఇది సర్వజీవులు శ్రమ ప్రయాణాలు నా సరిసమ్మగా ఉన్నవి. అన్ని చెట్ల శ్యాములు కూడా ఆ భగవంతు స్వరూపమే ఉన్నదని అది భావార్థం తెలుసుకుంటారు. ఆ భావార్థమే అమనాసవాదం అవుతున్నది. ఈరు, వారు, వంక, బంక ఏమీ లేక నిర్గుణాత్మనిచ్చిన ఆనంద మనసు అది ఎలా కలిగదంటే గురువు గారి సేవ వలనే, గురువు గారి కరుణ వలనే ఆ నిరాకార పరమాత్మ స్వరూపమైనది ఎల్లప్పుడూ మన మొహంలో కనిపిస్తుంటది.
దయచేయన్నాడు. నేత్ర ద్వారమైన సూత్రధారుణ్ణి చూసి మొక్కమన్నాడు. చూడపోతే మొక్కొద్దని ఎందుకన్నాడంటే తత్వాన్ని రాసివాడు. నేత్ర ద్వారమైన సూత్రధారుణ్ణి చూసి మొక్కండి, రాత్రి పొగులు అనకుండా జపము జరిగి ఉండింది. ఆవిడ జరిగినప్పుడు ఏదైతున్నది? రాత్రి పొగులు అనకుండా ఈ జీవి ఒకటి వస్త్రాది పోతనాది పరమాత్మ అది నడుస్తున్నది. అయితే మనం అన్నిది నేర్తో మనం తింటున్నాము, బాగా తోగుతున్నాము. ఎవరో భక్తులు అయితే సరిగా భోజనం చేసి పడిపోయినప్పుడు కూడా ఆ తత్వవిసారణం చూసుకొని పడుకుంటున్నాడు. ఇక్కడ మాయ అనేది రాదు. తత్వవిసారణం అంటే ఈ గాలి ఏ పక్క వస్తున్నాడో ఆ పక్క పడుకున్నప్పుడు ఈ సపనముగా రాదు. లేకపోతే నేను పోయిన సపనాలు వస్తాయి, ఏనుగులు గుర్రాల రథాలు బంగారం కంటిని చూసినవి కూడా కనిపిస్తుంటాయి, కానరావు. కానీ అక్కడ సపనము వివరం ఏంటి లేదు. ఆ తత్వం తెలుసుకోవాలా. ఇది 26వ తత్వంలోనే తత్వవిసారణము గురువు గారు ఎరిగించారు. చాలా కష్టంగా ఈ తత్వం ఎరిగించాం. ఎందుకంటే ఊపిరి బంధించి శ్వాస లాగి దానికి ఇవి బంధించి నాగి 25 అక్షరాలు 108 అక్షరాలు ఒక ఊపిరితో నాగించగా ఆ తత్వం ఎరుక్కున్నాం. అయితే అనారు తత్వాన్ని ఉడికి ఎరగలేకపోతున్నా. ఈ ఊపిరిలు పనికిరావు. ఈ ఊపిరిలో జపాలు తపాలు ఇప్పుడు పనిచేయు. బ్రహ్మేంద్ర స్వామి ఏడని చెప్పాడంటే 7 చక్రాలు భావార్థము 6 చక్రాలకి విపులుగా బోధించాడు. ఏడంటే 6 చక్రాల భావార్థము విపులుగా ఆధార సాధిష్ట మణిపూరక అనాథ ఇసిద్ధ ఆగ్నేయ ఈ ఆగ్నేయ చక్రం వారికే బోధించి ఎల్లవుడు గురుడు నీ మొహంలో కనిపిస్తుంటాడు. ఇది పారిపూర్తి దాని భావంలోని మొహంలోని గురుడు కనిపిస్తాడు. ఎందు గురించి మనం ప్రేమతోని ఎల్లవుడి కాలం గురువే దైవంగా నమ్మాం కాబట్టి మొహంలో కనిపిస్తాడు. సమయం గారి వస్తువు కాదు ఇది. ఆయన ఎన్నో జన్మలను పాపకర్మను తొలగించి గురుదేవుడు మనకంతా సత్యంతో ప్రేమతో మనకు బోధించాడు అనేసి మనుషులను పట్టుకొని రాత్రి పొగులు చింతాయసారం ఉండాల. ఎన్ని జన్మలు పుట్టారు? మానవ జన్మ పుట్టి భగవంతుడి సేవ, గురు సేవ, తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? ఇంతసేపు అనేది చెప్పలేదు. తల్లిదండ్రులు మనకి గురువులు అనమాట. ఆ తల్లిదండ్రులు సేవ చేసుకొని గురువుకి సేవ చేసుకుని ఎవరు వచ్చినట్టు మహనీయులకి అందరూ కూడా సమాధానమైన ఓడిపుగా మనము ఆనందం పడాల. ఆ పడినోడు మనకు ముక్తిమానం ఉన్నాడని గురువు చక్కగా ఆనందించి ఇటువంటివి ఉన్నావు నాయన మనలోటి రోగాదులు శరచక్రములు ఉన్నాయి. ఆ శరచక్రము కూడా చక్రానికి దేవత ఉన్నది. చక్రానికి దేవత ఉంది. అవి కూడా శిథిలంగా బోధించి మన బ్రహ్మేంద్ర స్వామి వారు బోధించిన బోధని మన గురువులు కూడా అదే ఆ బోధ బోధించుకొని మనకి ఆనందం పొందించాలి. కాబట్టి అది పనుల వల్లే మనకి ఆనందం వచ్చిందనేసి మా ఇప్పుడు 150 సంవత్సరాలు అవుతున్నది. ఈ గురు సేవ చేసుకొని ఎల్లప్పుడూ ఆ మందిరం సేవ చేసుకొని అందులో వస్త్రాలు ఏంటంటే ఎన్ని జన్మలు పుట్టో మన దొరకడం బహు కష్టము. ఈ జన్మలోని యొక్క గురు సేవ నిర్మించింది మనం లేదు. ధనము, డబ్బు, సంపద, సాగరము మనతో రాదు. దీనికి మించింది మరి ఒకటి లేదు. ఎక్కడా కలిసినే జయగురు ఆయన ఈ జయగురునాయన రోడ్డు చేయలేస్తున్నప్పటికీ ఎంతో ఆనందం వస్తున్నారు. కాబట్టి ఆయనకి మించిన ఆనందాలు మనం లేవు. నాయన ఇప్పుడు ఎంతసేపు అని చెప్పాము. ఈ మాటలు గురువు గారు చెప్పిన మాటలు శిశువుడు ఇంతగా ఎన్నుకొని ఆనందం పొందినప్పుడే ముక్తి మార్గం ఉన్నది. లేకపోతే నాయన ఎన్ని చదువు ఏడ్చేయు ముందు జ్ఞానం తెలుసుకొని తర్వాతగా ఈ గురువు చెంతన చేరి గురువు చేసుకుంటే మన జన్మం రైతమవుతుంది. లేకపోతే కాదు. ఇది నిజము. నాయన జనులార జగదలోపల ఒక్క జననం బహుళందకి ఒక్క తల ఒక్క ఉంచవలనన్న మనుషులోని హరినామ స్మరణము అని దినము వెరగకుండా చేయవాడు అతడే సజనుడు. జ్ఞానము చేయకున్న దుర్జనుడు జననే జనిపులో తొల్లో దైవంబోనెప్పుడు జననే జనిపులో తొల్లో దైవంబోనెప్పుడు మైలోనే హరినామ స్మరణము అని దినము వెరగకుండా చేయవాడు అతడే సజనుడు. జ్ఞానము చేయకున్న దుర్జనుడు తనుములిచ్చముగాదగని కొని ధనముని అంటే మీరా తనుములిచ్చముగాదగని కొని ధనముని అంటే మీరా
ఘనము గని గురికి ఎలా తెలిసితే దుర్గుణములన్నో పారిపోను అతడే సజ్జనుడు ధ్యానము చేయకున్న దుర్జనుడు. నాయన ఈ కందారం చూడు అందులో అతడే సజ్జనుడు ధ్యానము చేయక ఉన్నవాడు దుర్జనుడు. ఎల్లవుడి కాలము ఆ తపం పూజ జపం కారణములనేది చేసినటువంటి వాడు అది సజ్జనుడంటే ఏ జన్మంతో ఉన్న తుక్కని వదులుకొని ఈ జన్మంతో మానవ జన్మ అనుకుని లెక్క ఉంటుంది. కాబట్టి జనన జనుకులంతే ఆయన ఈ యూపీ మీద వస్త్రాలు పోతరాది అవి అయితే జననీ జనుకులు తొలి దైవం ఎప్పుడే ఆ జననీ జనుకులు తొలి దైవం మదిలోని ఎల్లవుడి నామస్మరణకారము చెయ్యమని చెప్పుకుంది. అది నామస్మరణం మనం చెయ్యిపోని అది చేస్తున్నది కాబట్టి దానికి మించింది మరొకటి. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరు బాగా ఉన్నారు. ఈరోజు మరి చాలా ప్రావీణ్యమైన దినము. మరి బ్రహ్మం గారి తాలూకా ఉత్సవ కమిటీ ఆడపిల్లలు మగపిల్లలు స్త్రీలు పురుషులు అందరూ కూడా నిన్నటి నుండి ఈ వంటలు ఎందైతేనేమి భోజనాలు ఎందైతేనేమి మర్యాదలు ఎందైతేనేమి అన్ని విధాలా సహకరించారు. వారందరికీ నాకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వీర బ్రహ్మము గారు వీర బ్రహ్మ గారు అంటే వీరభోగ వసంతరాయు బ్రహ్మం గారు గొప్ప వీరుడు. బ్రహ్మం గారు గొప్ప వీరుడు. తర్వాత విశ్వబ్రాహ్మణుడు అంటే వడ్రంగి కులంలో పుట్టవలసిన వారు పప్పుతాంబ పరిపూర్ణ ఆచార్యులకి బ్రహ్మం గారు పుట్టారు. ఆ బ్రహ్మం గారు మరి వసంతరాయులు అనగా ఆయనకి ఇష్టమైనది పువ్వులు. వసంతాలు అనగా పువ్వులు ఫలపుష్పాలు. చూడండి ఇక్కడ వసంతాలు ఎలాగున్నాయి. ఆయనకి ఇష్టమైనవి ఫలపుష్పాలు. అయితే ఆ ఫలపుష్పాలు ఏమిటంటే ఈరోజు ఈ పుష్పాలు వేస్తామో రేపటికి వాడిపోతాయి. కానీ ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఫలపుష్పాలుగా మనకే ఆయన ఎన్నుకుంటాడు. ఇదే విధంగా చూస్తే ఈ మాడుకొండ గ్రామంలో చాలా గ్రామాలు చూశాను. మరి ఎంతవరకు మన నారాయణ గురువు గారు వైజాగ్లో ఉండి అనేకమైన గ్రామాలకి తన గురుమార్గం చెప్పుకుంటూ మరి పుష్పాల్లాగా విత్తనాలు వెదజల్లి ఆయన రాత్రి పగలు కష్టపడి ప్రతి గ్రామానికి వెళ్ళి మరి అందరికీ ఎంతవరకు అభివృద్ధిలో తెచ్చాడంటే ఆయనకి గర్వించదగ్గ విషయం అనేది నేను ఊహిస్తున్నాను. ఎందుచేతంటే ఉత్పన్నమేకో బహుళాండ రూపు. కొండలో ఒక కొండ చేసిన తర్వాత ఆ కొండలు పట్టుకొని ఎన్నో కొండలు తయారు చేయవచ్చు. మొదట్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎంతమంది శిష్యులు లేరు, ఎంతమంది భక్తులు లేరు. దినదినం ఒకరికొకరు అలాగా అభివృద్ధిలోకి వచ్చారు. అంచేత ఏంటంటే బ్రహ్మగారు ఎందుకు జన్మించారనే విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాస్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మ గారు విష్ణు తాలూకా అవతారంలో ఒక అవతారం. ఎక్కడైతే ఇందరు భావం ఏంటంటే యదా యదా హి ధర్మస్య
గ్లామర్ భవతి వార్త శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఏ భాగంలో అయితే ప్రపంచంలో పాపములు అభివృద్ధి అగును ఆ భాగములను తాను అవతరించి ఆ పాపములన్నీ మాత్రము బోకార్చి తన భక్తులకు మాత్రము ఆ పాపాలను విముక్తి కలిగించడానికే ఈరోజు వీరభోగ వసంతరాయుడు ఈ కలియుగంలో జన్మించి మనందరికి కూడా ఒక శుభోదయం, ఒక వెలుగు మార్గాన్ని మనందరికి కల్పిస్తున్నారు. వీరభోగ